హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జీవీబీ అకాడమీ అండి. ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి వివిధ రకాలుగా పోటీల పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి నేను మీకు అనేక రకాల యూస్ఫుల్గా ఉండే వీడియోస్ని అయితే మన గ్రూప్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు ఇబ్బంది లేకుండా డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ముఖ్యంగా టీఎస్పీఎస్సి వారు కావచ్చు, ఏపీఎస్సి వారు కావచ్చు, ఏ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా మీకు కరెంట్ అఫైర్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పరిస్థితుల్లో. కాబట్టి నేను మీకు క్లియర్గా పీడిఎఫ్ని తయారు చేసి అందిస్తున్నాను. అదే పీడిఎఫ్ పైన ప్రతిరోజు ఎగ్జామ్ కూడా నిర్వహిస్తున్నాను. కేవలం ఒక నెలకు 49 రూపీస్ ఛార్జ్ చేస్తున్నామండి. మీకు ఎవరికైనా సరే డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలంటే 7702516167 నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా కాల్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో లేట్ చేయకుండా మనము ఏపీ హిస్టరీ సంబంధించి శాతవాహనుల యొక్క కంటిన్యూ క్లాస్ అయితే చూస్తాము. ఓకేనా? మరి శాతవాహనంలో మనము ఈరోజు క్లాసులో రెండవ శాతకర్ణి గురించి చూడాలండి. మరి రెండవ శాతకర్ణి ముఖ్యంగా చూసినట్లయితే మనము శాతవాహనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో కూడా అత్యంత కాలం పరిపాలించినటువంటి రాజు 6వ రాజుగా పిలుస్తారు. అదేవిధంగా ఇతను 56 సంవత్సరాలు పరిపాలించారండి. అయితే ఈ యొక్క శక్కులకు శాతవాహనులకు మధ్య ఘర్షణలు ఈ యొక్క రెండవ శాతకర్ణి కాలంలోనే ప్రారంభమైన విషయాన్ని మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఇతను సాంచి స్తూపం ఏదైతే ఉందో దానికి దక్షిణ తోరణం కూడా ఇతను కట్టించారనమాట. మరి ఇతని ఆస్థానం చెందినటువంటి ఆనందుడు అనే అతను ఈ యొక్క సాంచి దక్షిణ తోరణం పైన ఒక శాసనాన్ని కూడా చెక్కించాడు. ఓకే, మరి రెండవ శాతకర్ణి యొక్క బిరుదులు చూస్తే రాజన్యశ్రీ శాతకర్ణి, రాణోసిత లేదా రాణోసిరి శతకనిక అని కూడా ఇతని పేరుని నాణ్యములపైన అయితే ముద్రించారు. మరి ఇతని యొక్క నాణ్యములు మనం చూసినట్లయితే ముఖ్యంగా మాల్వా ప్రాంతంలో లభించాయి. దీనిపైనే ఏముందండి, రాణోసిరి శతకనిక అని అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ శాతవాహనులకు సంబంధించి వాళ్ళు కొన్ని ప్రాంతాలు అయితే కోల్పోయారో గతంలో రాజుల్లో, మరి ఆ కోల్పోయిన ప్రాంతాలంతా కూడా తిరిగి స్వాధీనం చేసుకున్న వ్యక్తి ఎవరంటే రెండవ శాతకర్ణి అని మనకి తెలిపే శాసనం ఏది అంటే భిల్సా శాసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భిల్సా శాసనం మనకి ఏం తెలియజేస్తుందంటే శాతవాహనులు కోల్పోయిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు రెండవ శాతకర్ణి అని తెలియజేస్తుంది భిల్సా శాసనం. మరి ఈ యొక్క రెండవ శాతకర్ణి యొక్క రాజ్య విస్తరణ కూడా మనకి అవసరం కాబట్టి ముఖ్యంగా చూసినట్లయితే మనము పుష్యమిత్ర శుంగుని మరణం తర్వాత అంటే ఉత్తర భారతదేశంలో అతని రాజ్యం పైన దండయాత్ర చేసి విదిశను ఆక్రమించుకున్నారంట రెండవ శాతకర్ణి. మరి అదేవిధంగా మగధ, కళింగను కూడా ఇతనే వెళ్ళి పాలించాడని మనకి తెలిపే ఒక పురాణం ఏది అంటే యుగ పురాణం అండి. ఈ యుగ పురాణం ప్రకారము రెండవ శాతకర్ణి మగధ మరియు కళింగను 10 సంవత్సరాల పాటు పరిపాలించాడు అని మనకైతే ఆ పురాణంలో అంశాలు తెలియజేస్తాయి. మరి ఇతని నాణ్యాలు మనం చూసినట్లయితే తెలంగాణ, మహారాష్ట్ర, మాల్వా ప్రాంతాల్లో లభించడం ద్వారా ఆ ప్రాంతాలు కూడా ఈ యొక్క రెండవ శాతకర్ణి పరిపాలించాడు అని మనకి తెలుస్తుంది అనమాట. మరి ఉత్తర భారతదేశంలో రాజ్య విస్తరణ చేసేటువంటి మొట్టమొదటి దక్షిణ భారతదేశ రాజుగా పేరుగాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ రెండవ శాతకర్ణి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి మీకు ప్రత్యేకతలో ఇలాంటివి ఎక్కువ ఇంపార్టెంట్గా తీసుకోవాలి మనం. ఉత్తర భారతదేశానికి వెళ్ళి రాజ్య విస్తరణ చేసినటువంటి మొట్టమొదటి దక్షిణ భారతదేశ రాజు ఎవరు ఉన్నారంటే రెండవ శాతకర్ణి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతని తర్వాత కొంత లంబోదరుడు అనేసి, అబ్బీలకుడు, మేఘస్వాతి, స్వాతి, స్కంద స్వాతి, మృగేంద్ర స్వాతి ఇలాంటి చిన్న చిన్న రాజులు అతి తక్కువ కాలం పరిపాలన చేశారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి కుంతల శాతకర్ణి పైన మనకైతే బిడ్డ వచ్చే అవకాశం చాలా ఉన్నాయండి. ఇతను 13వ రాజు. ఇతని కాలంలోనే సంస్కృతం అనేది రాజభాష అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సంస్కృతంకు స్వర్ణయుగం అని శాతవాహన కాలంలో ఏ రాజు కాలాన్ని పిలుస్తారంటే కుంతల శాతకర్ణి అండి. మరి ఇతని యొక్క బిరుదులు మనం చూసినట్లయితే విక్రమార్క. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇతను జైన గ్రంథమైనటువంటి కాలకాచార్య కథానిక ద్వారా విక్రమార్క శకాన్ని 58 BCలో ప్రారంభించారు. క్రీస్తు పూర్వం 58లో ఇతను ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అంశంలో మనకి జైన గ్రంథమైనటువంటి కాలకాచార్య కథానిక ద్వారా
తెలుస్తుందన్నమాట. మరి ఈ కుంతల శాతకర్ణి ఆస్థానంలో వాళ్ళ కవుల్లో ముఖ్యమైన వాళ్ళు గుణాఢ్యుడు, శర్వవర్మ, వాత్సాయనుడు. గుణాఢ్యుడు, శర్వవర్మ, వాత్సాయనుడు. మరి ఒక్కొక్కరి గురించి మనం విపులంగా తెలుసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళందరూ మనకి. కుంతల శాతకర్ణి ఒకరోజు తన భార్యతో కలిసి జలకలాడుతున్న సమయంలో వాళ్ళ భార్య సంస్కృతంలో మాట్లాడుతుంది అతనితో. కానీ అతను తిరిగి సమాధానం చెప్పలేడు, తనకి సంస్కృతం రాదు. కాబట్టి అప్పుడు తన భార్య పక్క అని తనని చూసి నవ్వుతుందనమాట. ఆ సందర్భంలో అతనికి చాలా అవమానంగా ఫీల్ అయిన వ్యక్తి ఆ కుంతల శాతకర్ణి ఎలా అయినా సరే సంస్కృతాన్ని నేర్చుకోవాలి అని పట్టుదలతో తన ఆస్థాన కవులను కోరాడు. ఓకేనా? అప్పుడు కొన్ని పరిస్థితులు జరుగుతాయి, అవి చూద్దాం ఇక్కడ మనం. కుంతల శాతకర్ణికి సంస్కృతం నేర్పించలేక అడవికి వెళ్ళాడు. అంటే ఈ గుణాఢ్యుడిని కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్పించమని అడిగితే అతను నా వల్ల కాదండి, అది తక్కువ కాలంలో మీకు నేను నేర్పించలేను అనేసి మాట్లాడడం ద్వారా అతన్ని రాజ్య బహిష్కరణ చేసి అడవులకి పంపించేశారనమాట. మరి అడవులతో ఈ యొక్క గుణాఢ్యుడు అడవిలో పిశాచులతో సాహసం చేసి పైశాచిక ప్రాకృతాన్ని నేర్చుకున్నారంట గుణాఢ్యుడు. మరి బృహత్కథ అనే గొప్ప గ్రంథాన్ని ఈ యొక్క గుణాఢ్యుడు పైశాచిక భాషలో రాశారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇతను గుణాఢ్యుడు రాసినటువంటి ఈ యొక్క బృహత్కథలో హీరో ఎవరంటే కుబేరుడు. మరి పైశాచిక ప్రాకృతమును ప్రాచీన తెలుగుతో పోల్చిన వారు ఎవరైనా ఉన్నారంటే డిసి సర్కార్ గారు. చూసారా, ప్రాచీన తెలుగే అంట ఆ యొక్క పైశాచిక ప్రాకృతం అని చెప్పిన వ్యక్తి డిసి సర్కార్, అంటే దినేష్ చంద్ర సర్కార్. మరి బృహత్కథ అంటే అది ఒక రామాయణం అంతటి కావ్యం అంట. ఓకేనా? నెక్స్ట్, మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పంచతంత్ర కథలు కూడా ఏవైతే ఉన్నాయో దానికి ఆధారం కూడా ఈ యొక్క బృహత్కథ అనేసి అయితే చెప్తున్నారు. మరి విష్ణు శర్మ అనే పండితుడు పంచతంత్రను రాశారు. దేని ఆధారంగా రాశారంటే ఈ యొక్క గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్కథ ఆధారంగానే రాశారు అని అయితే తెలపవచ్చు. మరి ఇంకా ఈ యొక్క బృహత్కథ ఆధారంగా కొన్ని చాలా గ్రంథాలు వచ్చాయండి. వాటిలో ముఖ్యమైన మనం చూసినట్టయితే బృహత్కథ మంజరి క్షేమేంద్రుడు రాశారు, బృహత్ కోశ హరిశేనుడు రాశారు, బృహత్ సంహిత వరాహమిహిరుడు రాశారు, బుద్ధ కథా శ్లోక సంగ్రహము బుద్ధస్వామి రాశారు, కథా సరిసాగరము సోమదేవుడు రాశారు, పంచతంత్రం వచ్చేసి విష్ణు శర్మ రాశారు అనమాట. ఇవన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటికి అన్నిటికీ కూడా ఆధారమైన గ్రంథం ఏదంటే గుణాఢ్యుడు రాసినటువంటి యొక్క పైశాచిక ప్రాకృతం రాసినటువంటి బృహత్ కథ అని ఆధారమైన విషయం మీరు పక్కా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రకరకాల విధంగా స్టేట్మెంట్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి. నెక్స్ట్, శకులను ఓడించి యొక్క కుంతల శాతకర్ణి అంటే రెండవ శాతకర్ణి కాలంలో శకులకు శాతవాహనం మధ్య ఘర్షణలు ప్రారంభమైనాయని చెప్పుకున్నాము రెండవ శాతకర్ణి పీరియడ్లో. మరి ఈ యొక్క శకులను ఓడించి మాల్వా మరియు మహారాష్ట్రాలను తిరిగి సంపాదించిన వాడు ఎవరైనా ఉన్నారంటే కుంతల శాతకర్ణి. ఒక విషయంలో మనం ఇతను మెచ్చుకోవచ్చు అంతే. ఓకేనా? నెక్స్ట్, గుణాఢ్యుడు రచించినటువంటి మరొక పుస్తకం మనకి బృహత్కథ కోసం ఎవరు అంటే చూడండి, ఇక్కడ బృహత్కథ కోసం ఏది ఎవరంటే హరిసేనుడు, బృహత్కథ మంజరి ఎవరంటే క్షేమేంద్రుడు. అలా కాకుండా బృహత్కథ అంటే మనకి గుణాఢ్యుడు. ఆ మూడు పదాలు ఒకేలా ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా. బృహత్ సంహిత ఎవరంటే వరాహమిహిరుడు. ఓకేనా? నెక్స్ట్, మరి గుణాఢ్యుడు రచించినటువంటి మరొక పుస్తకం ఏదైనా ఉందంటే ఇది కూడా ఒక సంస్కృత గ్రంథం అండి, దశరూప. నెక్స్ట్, సర్వవర్మ మనం చూసినట్లయితే ఇతను కూడా కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఒక కవి. కుంతల శాతకర్ణికి సంస్కృతం నేర్పించాలనే ఉద్దేశంతోనే ఇతను ఒక రచన చేశారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే కాతంత్ర వ్యాకరణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ఉద్దేశం ఏంటి అంటే కుంతల శాతకర్ణికి విత్ 6 monthsలో అంటే 6 నెలల సమయంలోనే సంస్కృతం అనేది నేర్పించాలనేసి అయితే ఈ యొక్క కాతంత్ర వ్యాకరణం అయితే రాశారు. ఇది ఒక సంస్కృత వ్యాకరణ గ్రంథం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వాత్సాయనుడు మనం చూసినట్టయితే ఇతను యొక్క రచనలు మనం చూసినట్టయితే కామసూత్రాలు, అదేవిధంగా న్యాయసూత్రాలు. మరి కామసూత్రాలు అనే గ్రంథం ఏం తెలియజేస్తుందంట శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవన విధానం గురించి తెలియజేస్తుంది. మరి కామసూత్రాలను తెలుగులోకి అనువదించిన కవి ఎవరు అయితే పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి యొక్క కామసూత్రాలను తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తి. నెక్స్ట్, మలయవతి ఎవరంటే ఇతను కుంతల శాతకర్ణి యొక్క భార్య. ఈమె కరీర్త అనే ఒక కామక్రీడలో
తన భర్తతో ఉన్నప్పుడు ఆమె మరణించిందని సైతం మనకి తెలుపుతూ ఉన్నాయి కొన్ని అంశాలు. నెక్స్ట్ కుంతల శాతకర్ణి గురించి తెలిపే మరొక గ్రంథం, మరొక పుస్తకం కావ్యమీమాంస. ఈ యొక్క కావ్యమీమాంస రచించింది ఎవరు అంటే రాజశేఖరుడు. ఇతని తర్వాత కుంతల శాతకర్ణి తర్వాత మరికొంతమంది ఒక స్వాతికర్ణ, పులోమావి వీళ్ళు పరిపాలించారు. మరి మనకి ముఖ్యమైన వాళ్ళు మనం చూస్తున్నాం కాబట్టి 1వ పులోమావి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతను ఒక 15 సంవత్సరాల పాటు పరిపాలించారు. ఇతను 15వ రాజు. శాతవాహన సామ్రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా మార్చేసి ఆంధ్రులకు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే 1వ పులోమావి అని చెప్పుకోవాలి. మరి పులోమావి అంటే అర్థం ఏంటి అంటే గడ్డిలో జన్మించిన వాడు అని అర్థం వస్తుంది. పులోమావి అనేది ఒక తెలుగు పదం, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక 1వ పులోమావికి సంబంధించినటువంటి నాణేలు పాటలీపుత్రం సమీపాన కుమ్రహ లేదా కోహరామ అని పిలుస్తారు, ఆ ప్రాంతంలో లభించాయని మనం తెలుసుకోవాలి. మరి యొక్క 1వ పులోమావి యొక్క రాజ్య విస్తరణ మనం చూసినట్టయితే కన్వ వంశానికి చెందినటువంటి సుశర్మను ఓడించి మగధను 10 సంవత్సరాల పాటు పరిపాలించారు. గతంలో మనం చెప్పుకున్నాం 1వ శాతకర్ణి సమయంలో కూడా మగధను మాల్వా ప్రాంతాలు ఓడించి 10 సంవత్సరాల పాటు పరిపాలించారు 1వ శాతకర్ణి అని మనకి యుగ పురాణం తెలియజేస్తుందని చెప్పుకున్నాం. మరి ఇక్కడ కూడా యొక్క కన్వ వంశమైనటువంటి సుశర్మను ఓడించి మగధను 10 సంవత్సరాల పాటు పరిపాలించారంట. ఓకేనా. నెక్స్ట్ అని మనకి ఇక్కడ చెప్పే పురాణం ఏదంటే మత్స్య పురాణం. ఏ పురాణం అండి? మత్స్య పురాణం. ఎవరు మరి మర్చిపోకూడదు 1వ పులోమావి. నెక్స్ట్ ఇతని తర్వాత 1వ పులోమావి తర్వాత ఆంధ్రదేశంలో జైన మత ప్రవేశం కూడా మనకి ప్రవేశించింది. మరి జైన మత ప్రవేశము ఎవరి కాలం అంటే శివశ్రీ పాలిస్తున్నప్పుడు శాతవాహనుల రాజుల్లో శివశ్రీ పరిపాలిస్తున్నప్పుడు జైన మతం అనేది ఆంధ్రదేశంలోకి అయితే వచ్చిందనమాట. ఓకేనా. మరి ఇంకొక అక్కడ గౌరవ కృష్ణుడు చూద్దాం. ఇక్కడ ఇతను ఒక 25 years పరిపాలించారు. ఇతని కాలంలోనే వాయువ్య భారతదేశంలో పార్థియన్లను ఓడించి కుషాన్లు అనే వారు ఇండియాలో సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఓకేనా. మరి ఇతన్ని నికూరవర్ముడు, వైకృష్ణుడు, అరిష్టకర్ముడు, రిక్తవర్గుడు అని రకరకాలుగా ఈ యొక్క పురాణాలను తెలియజేస్తాయి. ఓకేనా. ఇది మనకు ఏపీకి సంబంధించి నేను కొద్దిగా క్లాస్ చేస్తూ వస్తున్నాను. ప్రతి క్లాసెస్ మీరు కంటిన్యూ వినండి. మొదటి నుంచి క్లాస్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా వినకుంటే మొదటి క్లాస్ నుంచి ఏపీ హిస్టరీ మనకి శాతవాహనులు స్టార్ట్ చేస్తాము, అక్కడి నుంచి ఉన్నాయి. నేను ఎవ్రీడే 1 or 2 వీడియోస్ అయితే టైం తీసుకొని పెట్టి అప్లోడ్ చేస్తూ వస్తాను. ఒకసారి మీకు తెలిసినా కూడా ఒకసారి వినడం ద్వారా మీకు కలిగే నష్టం అయితే ఏమీ లేదని భావిస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్ ఎప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఎవరైనా సరే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు త్వరగా నోటిఫికేషన్ రావాలనేసి భావిస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్ ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి డైలీ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ రాయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రింద ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా అయితే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని మా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకుంటాను. అక్కడ ఉంటే మాత్రం మీకు డైలీ ఎగ్జామ్స్ అందుబాటులో ఉంటాయి, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం.